నిజాయితీ పరులకి నాదొక సలహా. అంత నిజాయితీ పనికిరాదు. అదే సలహా. ఎందుకంటే నిజాయితీగా ఉంటే చెడు గూడా ఆడేస్తారు. ఫుట్‌బాల్ ఆడేస్తారు. అరే పోనీ వీడు నిజాయితీ పరుడే. వీడు అన్నిట్లో ముందుంటాడు. త్యాగమూర్తి అయ్యాడే వీడు. వీడు త్యాగమూర్తి గదా! నిజాయితీ పరుడంటేనే త్యాగమూర్తి అనమాట. అన్నిట్లో ముందుంటాడు. నేను చేస్తా త్యాగం. ఆ త్యాగం నేను చేస్తా అంటాడు. అంటే నిన్నెవరు చేయనీయకుండా ఆపరు. చేయనిస్తారు. ఒక మాట అంటారేమో గానీ, "ఏ వద్దులే" అంటారు గానీ మళ్ళీ నీతోటే చేయిస్తారు ఆ పని. చాలా పనులు చేయిస్తారు. చేయించుకుంటారు. వాళ్ళేం చేయరనమాట. అలా నీ ఎనకాల చాలా జరుగుతాయి. నీ చుట్టూ వాళ్ళే నీ ఎనకాల ప్లాన్‌లేస్తారు. వీడిని ఎలా వాడుకోవచ్చు, వీడిని ఎంత ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు అనేసి వాళ్ళకి తెలుసనమాట. నిన్నంత ఈజీగా మ్యానిపులేట్ చేసేయచ్చని తెలుసు. ఎందుకంటే నువ్వు బేసికల్లీ నిజాయితీ పరుడివనమాట. అదొక ట్యాగ్ వేసుకొని, అదొక కిరీటం వేసుకొని తిరుగుతున్నావు నువ్వు. అందుకనే అది చాలా హెవీ ఈజ్ ద క్రౌన్ అంటారంటే, చాలా భారీ కిరీటం అనమాట అది నీకు. నీకు తెలీదు కానీ నిన్ను చాలా పీల్చి పిప్పి చేసేస్తుంటుందనమాట హానెస్టీ అనేది. అంత నిజాయితీ పనికిరాదు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండు. క్రిటికల్‌గా ఉండు జనాల దగ్గర. గుడ్డిగా బ్లైండ్‌గా ఫాలో అయిపోతా అన్నట్టు ఉండొద్దు. అది.